సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్మన్ ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాపు ఘాట్ కోసం ఉన్న 60 ఎకరాల డెవలప్ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. 1000 ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్నించారు. మూసి సుందరీకరణ వాదాలు వివాదాల అంశంపై ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రేవంత్ సర్కార్లో ప్రాధాన్యత క్రమం లోపించిందని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్ విమర్శించారు. మూసీని ముందు శుద్ధి చేయాలి, ఆ తర్వాతే సుందరీకరణ చేయాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని ఫైర్ అయ్యారు. అదే ఎజెండాగా పెట్టుకొని ఏం పట్టించుకోము, కొత్తవి కడతాం, ఉన్నాయి కూడా కొడతాము. ఇప్పుడు బాపుఘాట్ ఎగ్జాంపుల్ తీద్దాం. అన్న చెప్పినట్టు 60 ఎకరాలలో ఉందండి బాపుఘాట్. ఇప్పుడు ప్రస్తుతం బాపుఘాట్ కింద ఉన్న భూమి 60 ఎకర్స్. దానికి తోసక్కలే, దాన్ని బాగు చేస్తే చాలు. మరి 60 ఎకరాల కంటే ఎక్కువ వద్దు, నాకు 1000 ఎకరాల భూములు కావాలి, నైట్ లైఫ్ ఇస్తా. ఉన్న అసలు డే లైఫే పోయింది, మొత్తం డే కారమే మొత్తం పోయింది, కథమైపోయింది. ఆదాయం తగ్గుతుంది, మీ ఆస్తులు పెరుగుతున్నాయి, ఇవన్నీ చాలా విమర్శలు వస్తున్నాయి, మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇప్పుడు ధరణి సమస్య ఒకటి, భూభారతాన్ని పెట్టి సంవత్సరాలు అయింది, బంగాళాఖాతం అన్నారు, ఏది లేదు. ఇప్పుడు నిషేధ జాబితాలో 22 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు దాదాపు అది 90 లక్షల ఎకరాలకు చేరిపోయింది. భూమి నా ఇష్టం, మేము ఏడు అడుగు పెడితే ఆడే, వెనకటో సినిమా ఉన్నట్టు ఆడే ఆడిపోతే ఆ భూమి అంతా అందే అన్నట్టు. ఇక వాళ్ళ బ్రదర్సు ఇప్పుడు ఇవన్నీ ఓపెన్గా జరుగుతున్న చర్చలు. బహిరంగంగా ఈ లగచర్యలు చూసినాము, బలవంతంగా భూములు గుంజుకోవటము. దీనికి సంబంధించి ఇంత అరాచకంగా పాలన జరుగుతుంటే గాంధీ పేరు చెప్పి, ఓంకారేశ్వర టెంపుల్ చెప్పి ఈ భూములను గుంజుకోవడం అనేది చాలా అక్రమమైన విషయం. దేనికైనా పద్ధతి ఉంటుంది. ఇంతవరకు డిపిఆర్ లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక నిపుణుల కమిటీ లేదు. ఎవరిని వేసినారు మీరు? రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఏది వస్తే అదే బఫరా. ఒకసారి 30 మీటర్లు అంటాడు, ఒకసారి 50 మీటర్లు అంటాడు, ఒకసారి 100 అంటాడు. ఆయన ఇష్టమే ఇష్టం, ఏది వస్తే అది. ఈ మూసి సుందరీకరణ కూడా ఫస్ట్ అన్నది 50,000 కోట్లు అన్నారు ఒక ఆయన. జూపల్లి కృష్ణారావు ఇంకో ఆయన మాట్లాడుతూ 70,000 కోట్లు అన్నాడు. జూపల్లి 70 అంటూ నీది ఎక్కువ అని చెప్పి 1,00,000 కోట్లు అండి. 1,00,000 కోట్ల నుంచి 1,00,000 పోయింది. అన్న చెప్పినట్టు, సీతారామరావు గారు చెప్పినట్టు అది ఎంత పోతుందో తెలియదు. మరిగా అర్రాజు పాట లెక్క పాడుకుంటూ పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రాధాన్యత క్రమం అనేది లోపించింది. మూసి సుందరీకరణ వద్దు అని ఇంతవరకు ఏ వ్యక్తులు అనలేదు. అరే సుందరీకరణ ఎప్పుడు అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సింపుల్ గా ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎవరైనా మేకప్ చేసుకున్నాక స్నానం చేస్తామా, స్నానం చేసుకున్నాక మేకప్ చేసుకుంటాం. మనమంతా ఇంగితం ఉన్న వాళ్ళం, సంస్కారవంతులం, మానవులం కాబట్టి స్నానం చేశాక కాస్త తల దుమ్ముకుంటాం, ఇంత పౌడర్ వేసుకుంటాం, బట్టలు వేసుకుని బయటకు వస్తాం. రేవంత్ రెడ్డి గారిది రివర్స్ లో ఉంది. ఆయన మొదలు మేకప్ చేస్తా అంటున్నాడు, తర్వాత స్నానం చేయిస్తా అంటున్నాడు. మొదలు సుందరీకరణ అంటున్నాడు, తర్వాత శుద్ధి అంటున్నాడు. ఈ ప్రజలు ఎవరికి అర్థం కావట్లేదు. ముందు శుద్ధి చేయాలి, తర్వాత సుందరీకరణ చేయాలి. శుద్ధి చేయకుండా సుందరీకరణ చేస్తే ప్రయోజనం ఉండదు. దానికి హైదరాబాదే ఉదాహరణ.